నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సిఎన్ వార్తలు. ఎస్సిఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన చర్యలు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలపాలి. మాజీ మంత్రి అల్లోల. మొబైలైజేషన్ శిక్షణ ముగింపు పరేడ్లో పాల్గొన్న ఎస్పీ జానకి షర్మిల. నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. శనివారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. నిర్మల్ బైన్సా డివిజన్లోని మండల కేంద్రంలో మొత్తం 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 21 లొకేషన్లను పోలింగ్ కేంద్రాలు 8 రూట్లో విభజించామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని, ర్యాంపు, వీల్ చైరు, తాగునీరు, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. నిర్మల్ జిల్లాలో ఎలక్షన్ ప్రక్రియ కొనసాగిస్తున్నాము ఇప్పుడు. సో మన అందరికీ తెలుసు, ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మన చాలా దగ్గర ఉన్నాను. మనకి ఇది మేదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ. నిర్మల్ జిల్లా కూడా ఒక పార్ట్ ఇది ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీకి. సో దీనికి మన నోటిఫికేషన్ 3rd February 2025 ఇష్యూ చేయడం జరిగింది. నా మెయిన్గా ఉంటారు, కానీ వివిధ జిల్లా కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ లాగే పనిచేస్తారు. దీనికి మనకి డేట్ ఆఫ్ పోల్ వచ్చేసి 27 February 2025 ఉంది. దట్ ఈస్ థర్స్డే 27 February 2025. టైం వచ్చేసి 8 AM to 4 PM. ఇది 2 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఎందుకంటే ఓటర్స్కి కూడా ఇది టైం అండ్ డేట్ గుర్తుండాలి. మన జిల్లాలో చూస్తేనే మనకి టోటల్ పోలింగ్ స్టేషన్స్ 46 ఉంది. ఈ 46 పోలింగ్ స్టేషన్స్ 2 డివిజన్స్లో ఉన్నాయి. ఒక డివిజన్ నిర్మల్, ఒక డివిజన్ బైసా. సో నిర్మల్ డివిజన్లో మన ఆర్డీఓ నిర్మల్ యాక్ట్స్ యాజ్ రిటర్నింగ్ ఆఫీసర్, అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్. అండ్ సేమ్ మన బైసాలో కూడా ఆర్డీఓ బైసా ఈజ్ వర్కింగ్ యాజ్ ARO. Now polling station in Nirmal is 31, polling station in Baisa is 15. Out of this, graduate polling station 27, teacher polling station is 19. Manaki total electors in the district is 19,107 graduates and teachers kalpi. Out of this, graduates only 17,141. 17,141 voters for graduates. For teachers, 1966 voters. Voter information slips మన రేపటి నుంచి ఇది డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాము. By 25th, that is by Tuesday, we will be completing all the distribution of voter information slips. So RDO ఆధ్వర్యంలో, AROs ఆధ్వర్యంలో ఇది voter information slips అందరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి, అందరు ఎలిజిబుల్ ఓటర్స్కి వాళ్ళు పంచుతారు. ఆ ఓటర్ స్లిప్స్లో కూడా భాగంగా మీ పోలింగ్ స్టేషన్ నంబర్, లొకేషన్, ఇది అవన్నీ కూడా ఉంటుంది. దయచేసి ఉన్నవాళ్ళు ఓటర్స్ ఇది ప్రాపర్గా చదవాలి. ఇంకా ఏదో డౌట్ ఉంటేనే మీరు మీ నియరెస్ట్ AROకి అడగాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మన జిల్లాలో మనం నిర్వహిస్తున్నాము. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో మనకి టీమ్స్ 20 టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ PPT ప్రెజెంటేషన్లో కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ దట్. దీంట్లో మన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ 4, BST టీమ్ 2, జోనల్ ఆఫీసర్స్ 10 ఉన్నారు. మనకి ఇది ఎంటైర్ ఎలక్షన్ ప్రక్రియలో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆర్ 37 అండ్ నెంబర్ ఆఫ్ పోలింగ్ పర్సనల్ అపాయింటెడ్ ఇస్ 148. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రత్యేకంగా పోలింగ్ ఆఫీసర్స్ ఆర్ మోస్ట్లీ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ ఆఫీసర్స్. నిర్మల్లో ఒక్క పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి నిర్మల్ డివిజన్లో 5 రూట్స్, వైఎస్ఆర్ డివిజన్లో 3 రూట్స్.
సో ఇది రూట్కి స్పెసిఫిక్గా రూట్ ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ పెట్రోలింగ్ పార్టీస్ ఉంటారు, ఎస్కార్ట్స్ ఉంటారు. వీ హ్యావ్ 8 రూట్స్ టోటల్ ఇన్ ద డిస్ట్రిక్ట్. పోలింగ్ ప్రక్రియ అయిన తర్వాత ఇది 8 రూట్స్ నుంచి బస్సెస్ విల్ డైరెక్ట్లీ గో టు కరీంనగర్. సో మామూలుగా ఎలక్షన్స్లో ఏమవుతుంది అంటే దేర్ విల్ బి అ రిసెప్షన్ సెంటర్, కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 6 కరీంనగర్ కాబట్టి పోలింగ్ అయిన తర్వాత బ్యాలెట్ బాక్సెస్లో ఓట్ కాస్ట్ అయిన తర్వాత దే విల్ డైరెక్ట్లీ గో టు కరీంనగర్. అక్కడే కంబైన్డ్ ఒక రిసెప్షన్ సెంటర్. పట్టభద్రుల ఓటు హక్కు నమోదు చేసుకోవాలని బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డికి పట్టభద్రులను ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అరుణ్ ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక మారుతీలో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగుల పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఏడాది కాలంలోనే వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి పట్టభద్రులు మద్దతు తెలిపారని కోరారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్కు వస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. డీసీసీ అధ్యక్షులు కూచారు శ్రీహర్రావు, జిల్లా గ్రంథాల రచన అర్జుమద్ అలీ, అప్పాల గణేష్, చెరవోతు రాజేందర్, నాందేడ చిన్ను, గాజుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఈ 4 పాత ఉమ్మడి జిల్లాల యొక్క ఓటర్స్ దాదాపు 3,60,000 మంది ఓటర్సు. మన నిర్మల్ నియోజకవర్గంలో 9,600 ఓటర్సు. నిర్మల్ జిల్లా 17,000 ఓటర్స్ సంఖ్య ఉండడం జరిగింది. ఇది ఓటర్ను నమోదు చేసుకున్న వారికే ఓటు రావడం జరిగింది. నేను గ్రాడ్యుయేట్ ఓటేస్తా అంటే అది ఎక్కడ కూడా ఓటర్ లిస్టులో పేరు ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ అంటే విద్యావంతులు. వాళ్ళు బాగా అన్ని రకాలుగా పేపర్లు చదివి టీవీలు చూసి వాళ్ళు పర్సనల్గా ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఓటేస్తారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు సోమవారం నాడు 12 గంటలకు క్షణాలకి రాబోతున్న సందర్భంగా వారి సందేశం విని మనకి ప్రాంతంలో ఇక్కడ నిర్మల్లో శాసనసభ్యులు మన పార్టీకి లేరు కాబట్టి ఎమ్మెల్సీ మనం గెలిపించుకుంటే మనకు రేపు భవిష్యత్తులో మనకు ఉపయోగపడే అవకాశం కూడా మనకు ఉంటుంది. కాబట్టి గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి గారికి రేపు రాబో గ్రాడ్యుయేట్లకు ఏవైతే విద్యావంతులు ఉన్నారో ఉపాధ్యాయులు కానీ ఇతర చాలా మంది గ్రాడ్యుయేట్స్ అంటున్నారు, వాళ్ళకు సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి గారు ఏం సూచనలు చేయబోతున్నారు, ఏమి మనకు రాబో రోజులలో మనకు వారు తీర్చడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ కూడా వారికి కూడా కౌన్సిల్లో సమావేశం అసెంబ్లీకి సమాంతరంగా కౌన్సిల్ కూడా ఉంటుంది. అందుకొరకు వారు కూడా మనము ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే మనకు కూడా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఓటర్ మహాశయులు అందరూ కూడా నిర్మల్ టౌన్లోనే దాదాపు 4,500 పైన 600 పైన ఓటర్స్ ఉన్నారు ఒక టౌన్లోనే. దీంట్లో ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఆఫీసర్ ఉపాధ్యాయులు ఉన్నారు, ప్రైవేట్ పరంగా ఉన్నారు, చాలా మంది గ్రాడ్యుయేట్స్, ఇవాళ పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి మీ ఓటు హక్కు వినియోగించుకోండి. దయచేసి నిర్మల్ సంబంధించినటువంటి మనకు నియోజకవర్గము ప్లస్ జిల్లా అందరం కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి మరి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు వారికి మనం ఒకటేసి గెలిపించారు. అది కూడా మొదటి ప్రాధాన్యత ఒకటి ఓయని వనని రాయద్దు, ఇక ఈ తెలుగులో ఇటు ఒకటే గీత గీస్తాం అంతే ఉండాలి. ఎందుకంటే మాకు కూడా మేము ఎమ్మెల్సీలకు తర్వాత అక్కడ రాజ్యసభ మెంబర్ ఓటేసినప్పుడు సేమ్ అదే పద్ధతి ఉంటుంది. అందుకొరకు ఒకటి ఇట్లా గీయాలి అంతే తప్ప ఇట్లా ఏది తిప్పు పెట్టడం అదంతా ఏమున్నా ఒకటి చెల్లదు. అందుకొరకే అది మరీ ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని. ఆదిలాబాద్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు సహకరించిన తన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారని నిర్మల్ ఎస్పీ జానకి శర్మల శనివారం తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలు, పుకార్లను నిర్మల్ ప్రజలు నమ్మవద్దని కోరారు. మైనర్ బాలిక కావడంతో వివరాలు తెలపడం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు సత్వరం స్పందించి నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిన్న రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన మైనర్ బాలిక ఇష్యూలో నిందితుల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో సహకరించిన వారి భార్యను కూడా ఇమ్మీడియట్గా వితిన్ 24 hours అరెస్ట్ చేశాము. మైనర్ బాలిక కావడం వల్ల అందులో అన్ని వివరాలు బహిర్గతంగా తెలియజేయలేకపోతున్నాం. ఈ విషయమై కొంత దుష్ప్రచారం, రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారు.
అట్లాంటి పుకారులు నమ్మవద్దని కోరుకుంటున్నాను. ఈ కేసు విషయంలో పోలీస్ శాఖ ఇమ్మీడియట్గా సత్వరమే స్పందించింది. తర్వాత దానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని అందరిని అరెస్ట్ చేసి పికెట్స్ అరేంజ్ చేయడము, తర్వాత పెట్రోలింగ్ చేయడము, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేశాము. అలాగే ఆ బాలిక విషయంలో కూడా కావాల్సిన మెడికల్ ఫెసిలిటీ ప్రాపర్గా అందేలాగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రకమైన దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని కోరుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24 నిర్మల్ జిల్లాకు రానున్న సందర్భంగా మాజీ మంత్రి అరుణ్ గడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్యమంత్రిని కలిసి పర్యాటక వివరాలపై చర్చించారు. ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా ఈ నెల 24 ముఖ్యమంత్రి నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పర్యటన వివరాలపై చర్చించి ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిపై గెలుపుపై మాట్లాడారు. అలాగే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని పేర్కొన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై యాప్ను తయారు చేసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. సమయానికి సీఎంఆర్ బియ్యాన్ని అందివని 8 మంది రైస్ మిల్లర్లు గుర్తించి రెవెన్యూ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. పరిహారం చెల్లించని మిల్లర్ నుంచి దాదాపు 30 ఎకరాల భూమిని ఇతర ఆస్తులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి బ్లాక్ చేసినట్టు తెలిపారు. జిల్లాలో బియ్యం అక్రమ రవాణా జరగకుండా అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేశామన్నారు. ఈ పాత్రికేయుల సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, పౌర సంబంధ అధికారి విష్ణువర్ధన్, డిఎస్ఓ కిరణ్ కుమార్, డిఎం వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. గురించి మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ 102 రైస్ మిల్లర్స్ ఉన్నారు. ఈ జిల్లాకి 102 రైస్ మిల్లర్స్ ఉన్నారు. అండ్ మనకి యాన్యువల్ ప్రొక్యూర్మెంట్ 2.4 lakhs మెట్రిక్ టన్స్ ఉంటుంది. సో యాన్యువల్ ప్రొక్యూర్మెంట్ అంటే మనకి 2 సీజన్స్ ఉంటుంది, రబీ అండ్ ఖరీఫ్ సీజన్. ప్రతి సీజన్లో రఫ్లీ 1.4 to 1.5 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్స్ మనం చేస్తాము. దీంట్లో ఏమవుతుంది అంటే ప్రతి ప్రొక్యూర్మెంట్కి మన రైస్ మిల్లర్స్కి సిఎంఆర్ కోసం పంపిస్తాము. సో దీంట్లో సిఎంఆర్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అంటే 68% వాళ్ళు రైస్కి సిఎంఆర్ కన్వర్ట్ చేసి మనకి ఇవ్వాలి. సిఎంఆర్ అంటే ఏంటి? కస్టమ్ మిల్డ్ రైస్. సో ఫర్ 1 kg దే షుడ్ గివ్ us 680 grams ఆఫ్ కస్టమ్ మిల్డ్ రైస్. అదే లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం 2021 నుంచి 2024 వరకు మన ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. కెన్ వి హ్యావ్ దట్ పీపీటీ? నది మంది మిల్లర్స్ డిఫాల్ట్ అవుతారు అంటే వాళ్ళు సిఎంఆర్ రైస్ టైమ్లీ ఇవ్వట్లేదు. సో ఇది టైమ్లీ రైస్ ఇవ్వకపోతే గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ అవుతుంది. సో లాస్ట్ 8-9 months నుంచి దీని మీద మనం చాలా వెనుకబడి ఉన్నాము. మన అంటే వీఆర్ ఫాలోయింగ్ ఇట్ అప్ కంటిన్యూస్లీ. సో ఏమైంది అంటే ఫర్ ఆల్ ది డిఫాల్టెడ్ రైస్ మిల్లర్స్ మల్టిపుల్ మీటింగ్స్ వర్ హెల్డ్. కొంతమంది లాంగ్ డిఫాల్టర్స్ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్స్ వర్ ఆల్సో ఇన్వోక్డ్. ఆల్మోస్ట్ 8 రైస్ మిల్లర్స్ మీద FIRs కూడా బుక్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ దోస్ రైస్ మిల్లర్స్ విచ్ హ్యావ్ డిఫాల్టెడ్ ఇన్ 2021-22, 22-23 అంటే లాంగ్ బ్యాక్ డిఫాల్ట్ రైస్ మిల్లర్స్ వాళ్ళు. నౌ కంటిన్యూస్గా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చేసిన తర్వాత we were able to do a good recovery of 28,438 metric tons, which in rupees is equal to 47 crores. రైస్ మిల్లర్స్ తో కూడా మన కంటిన్యూస్ గా మీటింగ్స్ పెట్టి ఎంగేజ్ చేస్తున్నాము. సో నౌ దిస్ డిఫాల్టింగ్ నంబర్స్ ఆర్ రిడ్యూసింగ్. ఇంకా రిడ్యూస్ చేయాలి, కానీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ అట్ స్టేట్ లెవెల్ ఆల్సో. అందువల్ల నిర్మల్ జిల్లా కేంద్రం సాయుధల కార్యాలయంలో పోలీస్ అధికారుల సిబ్బందికి నిర్వహించిన వార్షిక మొబిలైజేషన్ శిక్షణ పేరెడ్లో జిల్లా ఎస్పీ జానకి శర్మ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. 3 రోజుల పాటు తాండ్రా ప్రాంతంలో గల పోలీస్ ఫైరింగ్ రేంజ్లో కఠినమైన శిక్షణ జరిగిందని తెలిపారు. ఇందులో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, బైన్సీ ఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ ఎస్పీ రాజేష్ మీనా, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, సైదారావు, ప్రేమ్ కుమార్, నైలు, గోపీనాథ్, ప్రవీణ్ కుమార్, కృష్ణ, మల్లేష్, ఆర్ఎల్ రామనిరంజనరావు, శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిభారెడ్డి తెలిపారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో 3 రోజులు భక్తుల రద్దీని బట్టి బస్సులు నడుపుతామన్నారు. నిర్మల్ డిపోని వేములవాడకు 30 బస్సులు నడుపుతున్నట్టు వివరించారు. ఈ ప్రత్యేక బస్సులు అదనపు ఛార్జ్తో నడపబడతాయని, మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అనుమతించబడుతుందన్నారు. అలాగే కదిరి, పాపరేశ్వరం, బూరుగుపల్లి, కాల్వ తదితర దేవాలయాలకు సైతం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. సోన్ మండల కేంద్రంలో స్వయంభూగా వెలిసిన గొడిసిరాల శ్రీ రాజరాజేశ్వర స్వామి నూతనాల విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పంచముఖ శివలింగం, ఆంజనేయ స్వామి, అన్నపూర్ణమాత, గణపతి, నందీశ్వరుడు, బుద్ధిపోచమ్మ, పోతలింగ విగ్రహాలు ఊరేంపుగా ఆలయానికి చేర్చారు. ఓం నమః శివాయ. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల సిట్టింగ్ స్థానం మళ్లీ కైవసం చేసుకుందామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూచారు శ్రీహర్రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర డీసీసీ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మహిళా అధ్యక్షుల సునీతరావు ఆదేశాల మేరకు అధ్యక్షులు భవాన్ నేతృత్వంలో ఆయా మండల అధ్యక్షులను నియమించారు. నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి, కడె మండలాలకు సురేఖ, సోన్ మండలానికి రేఖ, నిర్మల్ పట్టణానికి వాసవి, కుబీర్ మండలానికి నిఖితా రాథోడ్, కుంటాల మండలి గంగమ్మను నియమిస్తూ నియామపత్రాలు అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు. లక్ష్మణ్ చందా మండలం మల్లాపూర్ గ్రామంలో హర్మత్ పంచాయతర ధ్వజ యంత్రశేఖర నవగ్రహ ప్రాణపతి మహోత్సవాలు 3వ రోజు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా పలువురు దంపతులతో హోమాది కార్యక్రమాలు వేద పండితులు చేపట్టారు. 23వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరుగుతూ నిర్వాహకులు తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని మంజలాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం బేటీ బచావో బేటీ పడావో పథకం కింద 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులకు ఈ పథకం గురించి వివరించారు. లింగ సమానత్వం, ఆడపిల్లల చదువు, బాలికల సాధికారత, చైల్డ్ లైన్ సర్వీసెస్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, ఋతుక్రమం ఇవన్నిటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్ గౌరీ, ఏఎన్ఎం శోభారాణి, జ్యోతి, మేనక, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్మల్ మండలం నీలాయిపేటలో శనివారం ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి తరఫున ఇంటింటి ప్రచారాన్ని నిర్మల్ మండలం మాజీ ఎంపీపీ కొరిపల్లి రామేశ్వర్ నిర్వహించారు. కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి, పట్టభద్రుల కోసం చేస్తున్న విజన్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సుదర్శన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంట వేణుగోపాల్, మాజీ ఎంపీ వైసీపీ విలాస్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో గల
శ్రీ సంతానవర గోవింద స్వామి 15వ వార్షికోత్సవ వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ పండితులు వేంత భద్రోత్సవాల మధ్య వ్యూహాతంతును జరిపారు. కళ్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వీడీ సభ్యులు, గ్రామస్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు, దీక్షాపరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఘనశ్యాము అను మేఘశ్యాము అను రథశ్యాము అను శ్యాము అను ఘనశ్యాము అను మేఘశ్యాము అను రథశ్యాము అను విఠల విఠల పాండురంగ పాండురంగ విఠల 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 పాండురంగ పాండురంగ విఠల 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 పాండురంగ పాండురంగ విఠల విఠల విఠాము అను మేఘశ్యాము అను రథశ్యాము అను గజ విఠల విఠల పాండురంగ పాండురంగ విఠల విఠల నిర్మల్పట్లోని దేవరకోట దేవస్థానంలో శనివారం స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. దేవరకోట కమిటీ చైర్మన్ కొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ సేవ సక్రమం జరిగింది. అన్నదానం ఉంటుంది. ప్రతి శనివారం ఎవరిని కానీ దాతలు ఇచ్చేవారు ఉంటే ఒక నాటి ముందు ఇస్తే ఆ స్వామివారి నామకార్థము ఈరోజు వారి వారి కుటుంబానికి స్వామివారి ఎల్లవేళ ఆశిస్తున్నారని అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన చర్యలు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలపాలి.
మాజీ మంత్రి అల్లోల. మొబైలైజేషన్ శిక్షణ ముగింపు పరేడ్లో పాల్గొన్న ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.